హాయ్ ఆల్ మనకి ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ జాబ్స్ అందరికీ తెలుసు కదా. సో ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ గురించి మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇంటర్వ్యూ ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఎలా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం వీడియో డిస్కస్ చేద్దాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ముందుగా మనకి ఇక్కడ చూసుకుంటే డీటెయిల్స్ వచ్చేసరికి, సో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి మీకు దగ్గరున్న సచివాలయంలో ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఎవరు చేస్తారు అంటే సచివాలయంలో ఇద్దరు ఉంటారనమాట. ఆ ఇద్దరు ఎవరంటే ఇక్కడ చూసారు కదా, డిజిటల్ అసిస్టెంట్ అండ్ ఇంజనీర్ అసిస్టెంట్. సో వీళ్ళిద్దరూ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఇంటర్వ్యూ తీసుకుంటారు అనమాట. ఓకేనా. సో కాకపోతే నవంబర్ 6న ఏంటి అంటే, సో వీళ్ళిద్దరికీ కూడా ఒక ఇంటర్వ్యూ పెడతారనమాట. ఎందుకంటే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి వీళ్ళకి కూడా ఎలా ఇంటర్వ్యూ చేయాలో ట్రైనింగ్ ఇవ్వాలి కదా. సో అందుకని చెప్పి వీళ్ళకి నవంబర్ 6న ఇంటర్వ్యూ ఉంటుంది అన్నమాట. బేసిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే అప్లై చేసిన వాళ్ళని ఎలా ఇంటర్వ్యూ చేయాలని చెప్పి వీళ్ళు చెప్తారనమాట. అదేవిధంగా వీళ్ళకి కొన్ని కెమెరా సెటప్స్ వచ్చాయన్నమాట. కెమెరా సెటప్స్, మైక్ సెటప్స్ అవన్నీ కూడా టెస్ట్ చేయిస్తారనమాట. ఎందుకంటే లైవ్ మీకు ఇంటర్వ్యూ అవుతున్నప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉంటారని చెప్పి. అండ్ అదేవిధంగా వీళ్ళు మనకి ఏంటంటే రీసెంట్గా గూగుల్లో స్ప్రెడ్ షీట్స్ పంపించారన్నమాట. ఆ గూగుల్ స్ప్రెడ్ షీట్లో ఎవరైతే డిజిటల్ అసిస్టెంట్ ఉంటారో, అదేవిధంగా ఇంజనీర్ అసిస్టెంట్ ఉంటారో వాళ్ళ నేమ్స్ ఉంటాయన్నమాట. ఓకేనా. సో వాళ్ళకి ఖచ్చితంగా నవంబర్ 6th అనేది సచివాలయంకి వెళ్ళి ఆ ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వాలన్నమాట. అప్పుడే వాళ్ళని కన్సిడర్ చేస్తారు. సో వీళ్ళకి ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ వీటి మీద కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉన్నవారనమాట. సో అందుకని డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళని సెలెక్ట్ చేసి ఓన్లీ ఒక సచివాలయానికి 2% ఉంటారనమాట. ఒకవేళ వీళ్ళు ఆబ్సెంట్ అయ్యి లేకపోతే వీళ్ళు ఫెయిల్ అయ్యి ఒకవేళ వీళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి అంత అసిస్ట్ అవ్వకపోతే, క్వాలిఫై అవ్వకపోతే వీళ్ళు కూడా మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు. అప్పటికి కూడా వీళ్ళు పికప్ అవ్వకపోతే వేరే పర్సన్ పిక్ చేసుకుంటారనమాట. ఓకేనా. సో ఆ విధంగా ఒక సచివాలయంకి ఇద్దరు ఉంటారనమాట. ఆ ఇద్దరు కూడా ఇంటర్వ్యూస్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇంటర్వ్యూస్ అనేది వీళ్ళకి నవంబర్ 6th నుంచి ఉంటాయి అనమాట. ఓకేనా. సో వీళ్ళకి ఆల్రెడీ మీకు ఒరిజినల్గా అయ్యేటప్పుడే అయ్యేకంటే ముందే వీళ్ళు ఆల్రెడీ కెమెరా, మైక్రోఫోను, ఇంటర్నెట్, సో ఇవన్నీ కూడా చెక్ చేయించి దాని తర్వాత ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తారనమాట. ఓకేనా. సో ఈ యొక్క ఇద్దరు ఉన్నారు కదా మనకి ప్రతి సచివాలయంకి. సో వాళ్ళు ఖచ్చితంగా 30 minutes బిఫోరే మనకి సచివాలయంలో అవైలబుల్గా ఉండాలన్నమాట. ఓకేనా. ఎందుకంటే అన్నీ చెక్ చేయాలి కాబట్టి. సో ఈ మెయిన్ పర్పస్ చూసుకుంటే మనకి టెక్నికల్ రెడీనెస్ అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే మీరు ఒరిజినల్గా ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీకు ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఇది ఒక మాక్ టెస్ట్ లాగా అనమాట, టెక్నికల్ రెడీనెస్ అని చెప్పి. ఓకేనా. సో మెయిన్ పర్పస్ అయితే దానికోసం మీరు ఫస్ట్ నవంబర్ 6th పెడుతున్నారు అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంటర్నెట్ కనెక్షన్ చెక్ చేస్తారు, కెమెరా అండ్ మైక్రోఫోన్, అదేవిధంగా డివైస్ అండ్ పవర్, గూగుల్ స్ప్రెడ్షీట్ యాక్సెస్, బ్రౌజర్ కంపాటబిలిటీ. సో ఇవన్నీ మీకు ముందుగా మీరు చేసేటప్పుడు ఏమీ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ముందుగా మీకు అయ్యే ముందే చెక్ చేస్తారనమాట. మనకి ఏ గూగుల్ స్ప్రెడ్షీట్ అయితే ప్రొవైడ్ చేస్తారో మనం అదే గూగుల్ స్ప్రెడ్షీట్లో వీరిద్దరూ మనకి అటెండెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళిద్దరూ మనకి అవైలబుల్ ఉన్నారు, తీసుకుంటారు అని చెప్పి చిన్న ఇండికేషన్ లాగా అనమాట. ఓకేనా. సో అదేవిధంగా టెక్నికల్ రెడీనెస్ అయిపోయిన తర్వాత వీళ్ళ గూగుల్ షీట్ ఉంది కదా, గూగుల్ స్ప్రెడ్షీట్, ఆ గూగుల్ స్ప్రెడ్షీట్లో డేటా అంతా ఎంటర్ చేసి వాళ్ళ పైన ఆఫీసర్స్ కూడా షేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ప్రెజెంట్ అయితే వీళ్ళు ఇంటర్వ్యూకే డీటెయిల్స్ రిలీజ్ చేశారనమాట. ఎగ్జామ్ గురించి ఏం డీటెయిల్స్ ఇంకా రిలీజ్ చేయలేదు. ఒకవేళ ఎగ్జామ్ గురించి మీకు డీటెయిల్స్ ఏమైనా రిలీజ్ చేస్తే మీకు మళ్ళీ ఇంకొక వీడియో చేసి పెడతాను. ఓకేనా. అండ్ ఈ వీడియో కోసం ఇంతే. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.